नमस्कार। माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। बेला मंडल में हाईटेक चोरी, दोपहिया वाहन रोका और 2 तोला सोना उड़ा ले गए 2 चोर। अब विस्तार से आपको कहानी सुनाएंगे डीएसपी एल जीवन रेड्डी के जुबानी। इस बार चोरी की वारदात अनोखी नजर आई। बोगस पुलिस बनकर बाइक सवार दंपति को रोका गया और उनसे कहा गया कि आगे क्राइम हुआ है, आप अपना सोना निकाल कर बैग में रख लीजिए। जैनत मंडल के कौठा गांव की दंपति संतोष और उनकी पत्नी वंदना ने वैसा ही किया। आभूषण उतारकर हमलावरों के हाथ में दे दिया। हमलावरों ने एक कागज की पुड़िया में आभूषण बांधा और दूसरी पुड़िया जिसमें पत्थर बंधे हुए थे वो थमा दिया और वहां से 9-2-11 हो गए। जब ठिकाने पर पहुंचने पर आभूषण को देखा गया तो सोने की जगह पत्थर दिखाई दिए और दंपति को परेशानी का सामना करना पड़ा। संतोष और वंदना बेला मंडल के मांगरूड़ गांव में अपने रिश्तेदार की शादी में 2 पहिया वाहन से जा रहे थे। विवाह संपन्न होने के बाद लौट रहे थे और राष्ट्रीय राजमार्ग 353 यानी पाटन शिवार में ये वारदात हुई। फिर पीड़ित ने बेला पुलिस स्टेशन में इसकी रपट लिखवाई। तुरंत डीएसपी एल जीवन रेड्डी, आदिलाबाद ग्रामीण सीआई करुणाकर राव और बेला एसआई दिव्या भारती और उनकी टीम जांच पड़ताल के लिए निकल पड़ी। बड़े बारीकी से इसकी पड़ताल चल रही है। डीएसपी एल जीवन रेड्डी ने पत्रकारों को बुलाकर एक प्रेस मीट लगाई। उसमें कहा गया है कि ये सीजन शादी ब्याह का है और इन दिनों का फायदा चोर उठा रहे हैं, इसीलिए लिमिटेड आभूषण का इस्तेमाल करें, साथ में ज्यादा पैसा न रखें। अगर आपको कोई ऐसी सलाह दे कि ये रास्ता बंद है तो उस पर तुरंत विश्वास न करें बल्कि पड़ताल करें। और बोगस पुलिस आपसे कहे कि रकम और दागिने निकाल ले तो उनकी आईडी चेक करें। आपको संदेह हो तो नजदीकी थाने में फोन करके इसकी इत्तला दे। चलिए सुनिए डीएसपी साहब की सलाह। 245 PM ప్రాంతంలో జైనత్ మండల్ కౌట గ్రామానికి చెందిన ఒక వందన అనే ఒక మహిళ వాళ్ళ భర్తతో పాటు అక్కడ ఒక విలేజ్ బేల మండలంలో ఒక విలేజ్లో మ్యారేజ్ అటెండ్ అయ్యి బైక్ పై రిటర్న్ వస్తుండగా ఇక్కడ ఉబ్బాయి విలేజ్ శివార్లో రోడ్డుపై బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు పోలీసులు అని చెప్పి ఆపరని చెప్పి జరిగింది. అవినప్పుడు పక్కకు కూడా ఇంకొక 2 వ్యక్తులు కూడా బైక్ పై ఉన్నారు. వారిని కూడా మేము పోలీసులు అని చెప్పి వాళ్ళకి చెప్పి మీ మెడలో గొలుసుంది, అది లోపల పెట్టుకోండి, ముందట మర్డర్ జరిగింది, అది గొలుసుంటే మళ్ళీ బాగుండదని చెప్పి చెప్తే ఆ 2 వ్యక్తులు వారి మెడలో ఉన్న గొలుసులు తీసి వాళ్ళ జేబులో వేసుకున్నట్టు ఇవి విక్టిమ్ చెప్పడం జరుగుతుంది. తర్వాత వీరి వద్దకి ఈ మహిళ వద్దకు వచ్చి అదే వారికి మేము చెప్పినాము మెడలో ఉన్న గొలుసు దాచిపెట్టుకోమంటే వాళ్ళు దాచిపెట్టుకోవడం జరిగింది, మీరు చూసారు కదా, మీ మెడలో కూడా బంగారం బాగుంది, అయితే ముందట మర్డర్ జరిగింది కాబట్టి ఆ బంగారం పెట్టుకొని మీరు వెళ్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది, అక్కడ దొంగతనం జరిగే అవకాశం ఉంటుందని వీరు భయపెట్టి వారికి ఆ మహిళకు ఏదో జాగ్రత్తలు చెప్తున్నట్టు నటించి మెడలో ఉన్న బంగారం తీసి ప్యాకెట్లో పెట్టి లోపల దాచిపెట్టుకోమని చెప్పి చెప్పగా వీరి మాటలు నమ్మి వీరిని పోలీసు వాళ్ళని చెప్పి ఆమె అనుకొని మెడలో ఉన్న ఒక 2 తులాల గొలుసు తీసి చేతిలో పట్టుకున్నప్పుడు నేను ప్యాక్ చేసి ఇస్తాను అమ్మ అని చెప్పి ఆ చీటర్స్ ఈమె చేతిలో ఉన్న గొలుసును వారు తీసుకొని దాన్ని ప్యాకెట్లో ప్యాక్ చేసినట్టు నటించడం జరిగింది. ప్యాక్ చేసినట్టు నటించి ఆ టైంలో వేరే ప్యాకెట్, ఇప్పుడు ఇట్లా ఈ స్టోన్స్ ఉన్న ప్యాకెట్ అంతకుముందే వీళ్ళు ప్యాక్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, ఈ స్టోన్స్ ఉన్నది, దీన్ని ఆ మహిళకు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది. అంటే బంగారం వాళ్ళు తీసుకొని బంగారం ప్లేస్లో ఆ బంగారంను ప్యాక్ చేసినట్టు నటించి ఈ చిన్న గులకరాలు గల ఒక ప్యాకెట్ను ఆ మహిళకు ఇచ్చి వాళ్ళు వెళ్ళడం జరిగింది. వీరితో పాటు ముందున్న ఇంకో బైక్ వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళిన తర్వాత ఈ ప్యాకెట్ ఇప్పి ఆ మహిళ చూడగా దీనిలో బంగారం లేదు, ఓన్లీ గులకరాలు చిన్నవి ఉన్నాయి. అప్పుడు నేను మోసం చేయను అని చెప్పి ఆమె అనుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే మేము మా విచారణ ఏం జరిగిందంటే 2 బైక్లపై 4 వ్యక్తులు వచ్చి వారు ఒక డ్రామా క్రియేట్ చేసి
ఇద్దరు వ్యక్తులను కూడా వీరు ఏదో వాళ్ళు జాగ్రత్తలు చెప్తే వాళ్ళు బంగారం తీసి లోపల పెట్టుకున్నట్టు నటించి వీరిని కూడా అదే ట్రాప్లో పడేసి పాపం ఈ మహిళను మోసం చేసి ఆమె వద్ద ఉన్న 2 తులాల బంగారు ఆభరణాలను చీటింగ్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వారి గురించి గౌరవ మా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు నేను, మా 2 టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్రావు, బేలా ఎస్ఐ దివ్యభారతి మరియు మా ఐడిపాటి పోలీసు కూడా ఇక్కడ సీన్ విజిట్ చేసి బాధితులతో మాట్లాడి ఈ రూట్లో సీసీ కెమెరాలను చూడడం జరుగుతుంది. ఈ కేసు డిటెక్ట్ చేయడానికి ఒక 2 టీములు నియమించి దర్యాప్తు ప్రారంభించారు. అంటే ఎవరైనా గుర్తులేని వ్యక్తులు మఫ్టీలో వచ్చి మేము పోలీసులము ముందట ఏదో దొంగలు ఉన్నారనో లేకపోతే మర్డర్ జరిగిందని చెప్పు మీ మెడలో ఉన్న బంగారాభరణాలు తీసి దాచిపెట్టుకోమని లేదంటే తీసి మాకు ఇవ్వమని చెప్తే వారి 80% వారి మాటలు నమ్మకండి. పోలీసులు ఎవరు మీ బంగారాభరణాలు తీసి దాచిపెట్టుకోమని లేదంటే వాళ్ళకి ఇవ్వమని చెప్పి ఎవరు ఏ పోలీసు కూడా అట్లా కోరరు. పోలీసుల పేరు మీద కొందరు నకిలీ వ్యక్తులు పోలీసులమని నమ్మించి అమాయక ప్రజలను ఎవరి దగ్గర అయితే బంగారం ఆభరణాలు ఉంటాయో లేదంటే బ్యాగులలో నెట్ క్యాష్ కానీ విలువైన ఆభరణాలు ఉంటాయో వారిని కొందరు పోలీసుల పేరు చెప్పి మోసం చేసి చెక్ చేస్తున్నట్టు నమ్మించి ఆ చెకింగ్ టైంలో ఆభరణాలు కానీ నెట్ క్యాష్ కానీ మాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైవేట్ పర్సన్ ద్వారా మీరు మీ బ్యాగులు చెక్ చేయాలన్నా బంగారు ఆభరణాలు తీసి మీరు దాచిపెట్టుకోవాలని సలహాలు ఇచ్చినప్పుడు కూడా వారి మాటలు నమ్మకండి. పోలీసులు యూనిఫామ్లో ఉంటారు. మీకు అందరు దాదాపు తెలిసిన వాళ్ళు లోకల్సే ఉంటారు. పోలీసులు మీకు డౌట్ వస్తే మీరు వాళ్ళు ఆపకండి. పోలీసులు అయితే వారి దగ్గర ఐడెంటి కార్డు ఉంటుంది, యూనిఫామ్లో ఉంటారు. ఈ మఫ్టీలో ఉండే వాళ్ళు డౌట్ వచ్చినప్పుడు మీరు